వ్యూస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు వినయజం అండ్ నా పేరు వినయ్. గతసారి పాడ్కాస్ట్లో హ్యూమన్ ఎమోషన్స్ మానవ భావోద్వేగాల కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. అది కంటిన్యూ చేద్దామని నేను ఈ పాడ్కాస్ట్లో అనుకుంటున్నాను. సో ప్లీజ్ పే అటెన్షన్ టు దిస్ పాడ్కాస్ట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. గతసారి క్విక్ రీక్యాప్ చేసుకున్నట్లయితే పాడ్కాస్ట్ హ్యూమన్ ఎమోషన్స్లో దేనికోసం మాట్లాడుకున్నాం అంటే మనం భయం కోసం, అంటే ఫియర్ కోసం, యాంగర్, కాంటెంట్మెంట్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ డిస్గస్ట్ ఆర్ సాడ్నెస్ కోసం మనం క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. అండ్ అలాగే రాజకీయ నాయకులు మనుషుల ఎమోషన్స్ని ఎలా మ్యానిపులేట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా అన్న దానికోసం కూడా మనం చాలా సుస్పష్టంగా చర్చించుకున్నాం. అయితే ఈ పాడ్కాస్ట్లో ముఖ్యంగా మనం ఫ్రాయిడ్ ఈ మాట ఇలా అంటూ ఉన్నారు: unexpressed emotions will never die. They are buried alive and come forth alive later in uglier ways అని సెగ్మెంట్ ఫ్రాయిడ్ గారు తన సైకో అనలిటికల్ థియరీ చేసేసి సైకియాట్రీ చేసి చెప్తా ఉన్నారు. అంటే ఎక్స్ప్రెస్ చేయని ఎమోషన్స్, మనం బయటికి వ్యక్తపరచని భావాలు ఏవైతే ఉన్నాయో అది దేని మీదైనా కావచ్చు, అది మనలోనే సమాధి చేయబడి అది బయటకు వచ్చేటప్పుడు చాలా వికృతంగా తయారై బయటకు వస్తాయి, వికృత రూపం దాల్చుతాయని ఫ్రాయిడ్ గారు భావిస్తూ ఉన్నారు. అది ఎలా అంటే, ఎవరి మీదనైనా ప్రేమ ఉన్నప్పుడు అది వెంటనే మనం స్పష్టంగా తెలియజేయాలి. అది చేయకుండా మనం దాచిపెట్టినా, దాన్ని నొక్కిపెట్టినట్లు ఉంచినట్లయితే అది బయటకు వచ్చేటప్పుడు చాలా దారుణమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆ వ్యక్తి జీవితాల్లో. అందుకని ఎవరినైనా ప్రేమిస్తాం, లేదంటే ఎవరినైనా కోపం వచ్చినా సరే, ఎవరి మీదనైనా ఏదన్నా వచ్చినా, విసుగొచ్చినా, చిరాకొచ్చినా, లేదంటే ఏదొచ్చినా, ద్వేషం కలిగినా వెంటనే కక్కేసి చెప్పేయగలగాలి. అలా చెప్పలేకపోతే అది బయటకొచ్చినప్పుడు చాలా దారుణంగా, వికృతంగా మనలో ఆ ఎమోషన్స్ అన్నీ కూరుకుపోయి అవి బయటకు వికృతంగా వస్తాయని ఫ్రాయిడ్ గారు చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. మనం దీనికోసం కొంచెం ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు ఎవరినన్నా ప్రేమించినప్పుడు మనం వెంటనే ఆ వ్యక్తికి ఎదురుగెళ్ళి చెప్పగలగాలి. అది చెప్పకుండా మౌనంగా ఉంచితే అది చాలా ప్రమాదకరం అయితాంది. అది మనం క్లియర్‌గా చెప్పగలగాలి. ఆ వ్యక్తి దాన్ని ఆమోదించగలగాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఆమోదించకపోయినా మీకు వారి పట్ల ఉన్న ప్రేమ మీలో కలిగింది ఆ భావన. ఒకవేళ ఆమోదించకపోయినా మీరు ఆ భావనతో ఉంటారా? లేదంటే మీరు ఇంకో పని చేసుకుంటూ పోతారా? అదే భావనతో ఉండిపోతే మీకు ఎటువంటి సొల్యూషన్ దొరకదు. సో, మీరు ఎక్స్‌ప్రెస్ చేసేయగలగాలి. ఫ్రీ మీరు ఫ్రీగా మీకున్న ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని ఎంత హానెస్ట్‌గా మీకు అనిపించింది మీకు చెప్పగలిగినప్పుడే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అదర్స్ టు ఫెయిత్ అప్ యూ. ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అదర్స్ టు అండర్‌స్టాండ్ యూ. సో, మనం ఎక్స్‌ప్రెస్ చేయాలి అని ఫ్రాయిడ్ గారు చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. అండ్ అది మనం ప్రాక్టికల్‌గా మన లైఫ్‌లో అప్లై చేయాలి. అయితే మనం ఇక్కడ కొన్ని విషయం మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ గతసారి చెప్పినట్టు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ మైండ్. దే ఆర్ జస్ట్ ఇన్ అవర్ మైండ్. దే హ్యావ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. వాటికి ఉనికి లేదు. మన ఫిజికల్ వరల్డ్‌లో, మన రియల్ వరల్డ్‌లో, మన మనసులో ఉన్న భావనలవి. ఒక ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌లోకెళ్తున్నా, ఏ ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌లోకున్నా కొద్దిపాటి క్షణం 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 పాటు ఉన్న ఫీలింగ్స్ అయినా అది ఇట్ హాస్ జస్ట్ లిమిటెడ్ టైమ్. ఆ పరిమితమైన సమయం వరకే ఉంటది. దానికి ఆ పరిధి ఉంటుంది తప్పితే ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఇప్పుడు ఒక పెన్నుని పట్టుకున్నాం, దీనికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఒక వేజ్ పట్టుకున్నాం, దానికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. బుక్ పట్టుకున్న ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇదిగో మైక్ ఉంటే మైక్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇట్స్ రియల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్, ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. కానీ ఇది మన మైండ్‌లో ఆడే గేమ్ అది. మైండ్‌లో వస్తున్న ఫీలింగ్స్ దాన్ని మన కంట్రోల్‌లో ఉండాలి. అదిగే గత పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్టు ఎమోషన్స్ ఆర్ టు బి కంట్రోల్డ్ బై us రాదర్ దాన్ వి బీయింగ్ కంట్రోల్డ్ బై దెమ్. అండ్ ఇఫ్ వి ఆర్ డ్రివెన్ త్రూ ఎమోషన్స్, వి కెన్ నెవర్ గెట్ ఎ సొల్యూషన్. నేను అదే చెప్పాను. గుంపులో ఉండే ఎమోషన్‌తో గతసారి ఇదే క్లియర్‌గా చెప్పాను. గుంపులో ఉండే ఎమోషన్‌తో మీరు కనెక్ట్ అయిపోయినా, మీలో వచ్చే ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకొని, ఆ ఎమోషన్స్‌తో పాటు మీరు ముందుకెళ్ళినా, మీరెప్పుడు నిజాన్ని ఛేదించలేరు. మీకున్న సొల్యూషన్‌ని కనుగొనలేరు.
సో, అందుకనే ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేసిన ఎమోషన్స్‌ని అర్థం చేసుకోగలిగేలా 2 పార్టీస్ ఉండాలి. రిసీవింగ్ ఎండ్‌లో వాళ్ళు ఉండాలి. ఇవతల కన్వే చేసేవాళ్ళు కూడా దాన్ని క్లియర్‌గా కన్వే చేయగలగాలి. ఒకవేళ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినా, ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా మీరు మీ పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. థాట్స్ హౌ యూ గో ఫర్దర్ ఇన్ లైఫ్. ఫలానా నాయకుడు ఇష్టం. ఫలానా నాయకుడు అంటే పిచ్చి. ఫలానా నాయకుడి పాలిసీలంటే పిచ్చి. ఆ నాయకుడికి చేయండి. ఆ నాయకుడికి ఓటేయండి. కానీ అదే పిచ్చి అందరికీ ఉండాలని లేదు. మీరు పిచ్చి పెట్టినంత మాత్రాన, మీరు అంతగా ప్రేమించేసినంత మాత్రాన ఆ నాయకుడు ఏదో చేసేస్తాడనుకోవడం మూర్ఖత్వం. ఇది క్లియర్‌గా ఉండాలి. ఎమోషన్స్ వేరు, యాక్షన్ ప్లాన్ వేరు. యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడే ముందుకెళ్ళగలం. ఎమోషన్స్ ఇట్స్ క్వైట్ నేచురల్. దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. సో, అదే కానీ ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేసేయాలి. ఎక్స్‌ప్రెస్ చేయకుండా దాచుకున్న ప్రమాదం. ఎక్స్‌ప్రెస్ చేయకపోతే ప్రమాదం. దాన్ని పట్టుకొని వేలాడితే ఇంకా ప్రమాదం. సో, ఇది క్లియర్‌గా తెలుసుకోగలగాలి. అండ్ అలాగే ఇక పారాసోషల్ రిలేషన్‌షిప్స్ కోసం మాట్లాడుకుందాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎమోషన్. ఒక ఇమేజ్ చూడొచ్చు, ఒక ఆబ్జెక్ట్ చూడొచ్చు. ఇంటర్నెట్‌లో ఏవో ఆబ్జెక్ట్స్ చూడొచ్చు, ఇమేజెస్ చూడొచ్చు. వాటితో రిలేషన్ పెట్టుకోవడం. వాటితో మనసులో అంతగా వాటికి చోటివ్వడం. ఆ ఫీలింగ్‌ని అంతగా మనం దాన్ని ఓన్ జేసుకోవడం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్. ఎప్పుడు చూసినా అది ట్రిగ్గర్ అయితాంది. ఆ ఇమేజ్ చూసినా, ఆబ్జెక్ట్ చూసినా ఇట్స్ ట్రిగ్గరింగ్ ఇన్‌సైడ్ యూ రైట్? సో, దట్ షుడ్ నాట్ యూ షుడ్ నాట్ లెట్ ఇట్ కంట్రోల్ యూ. యూ హావ్ టు కంట్రోల్ దట్. సో, నో మ్యాటర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను చెప్పేదది. మనం ఆ ఎమోషన్‌ని, ఫీలింగ్‌ని మన కంట్రోల్‌లో ఉండాలి. అండ్ గోయింగ్ ఫర్దర్ యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ఎవ్రీవన్ హాస్ టు అండర్‌స్టాండ్ దిస్. ఇది అందరికీ వర్తిస్తది. Survival is quite predominant and far more important than your emotions, ethics, morals, and values. Unless and until it is seen, the rest don't come into picture. మీరు ఎలా బతికుండగలగనో అన్న దాని మీదే మనం శ్రద్ధ పెట్టాలి. ముందు అత్యంత శ్రద్ధ పెట్టాలి. దాని తర్వాతనే మీ ఫీలింగ్సా, భావోద్వేగాలా, ఎమోషన్సా, లేకపోతే మీ భావనలా, అభిప్రాయాలా, లేకపోతే మీ నైతిక విలువలా ఇయన్నీ వస్తాయి. కానీ మనం రెండో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సర్వైవల్‌ని మీరు ఎలా బతికుండాలో తెలుసుకోవాల్సిన మార్గాలు అన్వేషించుకోలేకపోతే అది మనకి నష్టం. అది వ్యక్తుల అభివృద్ధికి దోహదపడదు. ఒకవేళ ఫైనల్‌గా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా అది వ్యక్తుల్ని ముందుకు పోయేలా చేయాలి గానీ, అది అక్కడే ఉంచిన వెనక్కి లాగినట్లు చేయకూడదు. ఏ ఎమోషన్ అయినా గావచ్చు. అది ఎవరి మీదనన్నా, ఏ ఆబ్జెక్ట్‌తో మీదనన్నా, ఏ ఐడియా మీదనన్నా, లేదంటే ఒక లివింగ్, నాన్ లివింగ్, ఎగ్జిస్టింగ్ యూ నో లేదా ఎక్కడో కూరుకుపోయిన ఎక్కడో ఉన్న వాటి మీద గూడా డాగ్మాస్ అంటారు. సొసైటల్ డాగ్మాస్, ఫాలసీస్, ఫాడ్స్ అంటారు. సో, వాటి మీద మనకున్న మక్కువ, ప్రేమ, అభిమానం గాని, అది మనల్ని ముందుకు తీసుకుపోయేలా ఉంచాలే గాని, అది మనల్ని ఆపేయకూడదు. మనం దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ చేయాల్సిందే. ఎక్స్‌ప్రెస్ చేయకపోతే ఎవ్వరు తెలుసుకునే పరిస్థితి ఉండదు. ఎక్స్‌ప్రెస్ చేయాలి. బట్ అది ఎక్స్‌ప్రెస్ చేసిన వెంటనే ఆలోచించగలగాలి. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ద ఫైనల్ సొల్యూషన్ అన్‌లెస్ వి హావ్ ఎన్ యాక్షన్ ప్లాన్. మీరు ఎక్స్‌ప్రెస్ చేయండి. వెంటనే యాక్షన్ ప్లాన్ కలిగి ఉండండి. చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇష్టం ఉంటే ఇష్టం. లేదంటే లేదు. లేదంటే ఇంకో పని జేసుకోవాలి. అంతే. అంతకు మించి అది పట్టుకొని వేలాడుతాం. అక్కడే ఉంటాం. ఆ ఎమోషన్‌ని పట్టుకొని వేలాడుతాం అంటే మనకి అదరదు. అండ్ మనం విధానపరమైన ఇంకో ప్రధానమైన తప్పేంటంటే పిల్లలకి ఎలా బతకాలో నేర్పించకుండా ఊరకనే మాతృప్రేమ ఇవన్నీ జెప్తారు. ఏది దేశభక్తి అని జెప్తారు. అవన్నీ ఏంటి? అయన్నీ మనం ఎయిర్‌లో ఉంటాయి. దేశం అంటే ప్రాణం మైండ్‌లో ఉంది అంతే. దానికి ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు. సర్వైవల్ ఇలా చేస్తే నువ్వు బతకగలవు. ఇలా చేస్తే నువ్వు బెటర్‌గా సొల్యూషన్ క్రియేట్ చేయగలవు అని జెప్పాలి. వీటిని ఎన్హాన్స్ చేయకుండా వాటిని ఎన్హాన్స్ చేస్తే ఒకటి మీరందరూ దేశంలో ఉన్నారు. దేశం పట్ల అంకిత భావం, గౌరవం రావచ్చేమో గానీ అది వ్యక్తికి, ఆ విద్యార్థికి ఏ రకంగా ఉపయోగపడతది. ఇది నేను టీచర్స్‌కి చాలా గట్టిగా ఘంటాపథంగా చెప్తాను. మీరు ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని
ఎన్హాన్స్ చేసినంతగా సర్వైవల్ కోసం ఎన్హాన్స్ చేయలేకపోతే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ స్టూడెంట్స్ విల్ నెవర్ లెర్న్ టు సర్వైవ్ అండ్ రైజ్ ఆన్ దర్ ఓన్. ఇది వాళ్ళకి చెప్పలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు క్వెషన్ చేయాలి. లేదా వాళ్ళ తరపునన్నా ఎవరైనా క్వెషన్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ఎవ్రీ బీయింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైమ్ పీరియడ్స్. బికాజ్ సర్వైవల్ ఈజ్ ప్రెడామినెంట్ ఆన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మీరు బతుకుంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ అనే దానికి ఒక పర్థం ఉంటది. మీ బాడీ ఉన్నప్పుడు అది సర్వైవ్ అయితున్నప్పుడు. అలా లేనప్పుడు వాట్స్ ద పాయింట్? సో, దీనికోసం ఆలోచిస్తూ అలాగే ఎమోషన్స్‌ని ఎప్పుడు కూడా మన కంట్రోల్‌లో ఉండాలి అని చెప్తూ అది ఏ ఎమోషన్ అయినా కావచ్చు. పాముని చూసి భయపడినా, లేకపోతే ఎవరినో చూసి ప్రేమించేసినా, ఎవరినో ద్వేషించేసినా, ఎవరి మీదో కోపాలు, గ్రడ్జెస్ ఇవన్నీ ఏం పెట్టేసుకుని ఎక్కడ ఏం కావు. అన్నీ అక్కడే ఉంటాయి. మీ మైండ్‌లో ఉంటాయి. దాన్ని మీరు అణిచేసి యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తారా? లేదంటే అక్కడే ఉంటారా? అనే డెసిషన్ మీరు తీసుకోగలిగితేనే యూ కెన్ కమ్ ఫార్వర్డ్. యూ కెన్ లీడ్ ఎ బెటర్ లైఫ్. ఇన్ దాట్ వే ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ కెన్ లీడ్ ఎ బెటర్ లైఫ్ అని చెప్పడం నా ఈ పాడ్‌కాస్ట్ ఉద్దేశ్యం. సో, ఈ పాడ్‌కాస్ట్ గురించి మీకేమైనా ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో క్లియర్ కట్‌గా మెన్షన్ చేయండి. అండ్ ఈ పాడ్‌కాస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఏ వీడియో అప్లోడ్ అయినా వస్తుంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, అండ్ సీ యూ, సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.